నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు కాకి హంస. అనగనగా ఒక పెద్ద చెరువు. ఆ చెరువులో ఒక అందమైన హంస జీవించేది. దాని తెల్లని రంగు, గంభీరమైన నడకను చూసి చుట్టుపక్కల పక్షులన్నీ మెచ్చుకునేవి. అదే చెరువు పక్కన ఉన్న ఒక చెట్టుపై ఒక కాకి ఉండేది. ఆ కాకికి హంసను చూస్తే విపరీతమైన అసూయ. నేనేమో నల్లగా అసహ్యంగా ఉన్నాను, ఈ హంస మాత్రం ఎంత తెల్లగా అందంగా ఉందో, అందరూ దీనినే పొగుడుతున్నారని ఎప్పుడూ కుళ్ళుకునేది. హంస అంత తెల్లగా ఉండడానికి కారణం ఏంటా అని కాకి ఆలోచించింది. ఓహో, ఈ హంస రోజంతా నీటిలోనే ఈదుతూ నీటి నాచు తింటుంది కదా, అందుకే ఇది ఇంత తెల్లగా ఉందేమో. నేను కూడా అలాగే చేస్తే హంస కంటే అందంగా మారిపోవచ్చు కదా అని నిర్ణయించుకుంది. మరుసటి రోజు నుండి కాకి తన గూటిని వదిలేసి రోజంతా చెరువు నీటిలోనే గడపడం ప్రారంభించింది. హంసలాగా నీటిలో మునుగుతూ తేలుతూ రెక్కలను కడుక్కోవడం మొదలుపెట్టింది. ఆహారం కోసం చెత్త చెదారం వెతకడం మానేసి కేవలం నీటి నాచును మాత్రమే తినడానికి ప్రయత్నించింది. దీనివల్ల జరిగిన ఫలితం ఏమిటి? కొన్ని రోజులు గడిచాయి, కానీ కాకి రంగులో ఎలాంటి మార్పు లేదు. అది ఎంత కడిగినా నలుపు నలుపే కదా. పైగా రోజంతా చల్లటి నీటిలో ఉండడం వల్ల దానికి తీవ్రమైన జలుబు జ్వరము వచ్చాయి. దానికి అలవాటు లేని నీటి నాచు తినడం వల్ల శరీరం బలహీన పడిపోయింది. చివరికి ఒకరోజు అసూయతో కళ్ళు మూసుకుపోయిన ఆ కాకి నీరసంతో ఎగరలేక చెరువు నీటిలోనే మునిగి ప్రాణాలు కోల్పోయింది. ఈ కథ వల్ల మనం ఏం తెలుసుకోవాలి? అసూయ అనేది ఒక మానసిక రోగం. ఇతరులను చూసి అసూయపడటం వల్ల మనకు లభించేది ఏమీ లేదు. పైగా మనకు ఉన్న ప్రశాంతతను, శక్తిని కోల్పోతాం. భగవంతుడు మనకిచ్చిన దానితో తృప్తి పడకుండా ఇతరులను అనుకరించాలని చూస్తే నాశనం తప్పదు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.